శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు మరియు తలంబరాలు సమర్పించడం జరిగింది. అయితే ఈ వీడియోను మరియు ఫోటోను పట్టుకొని కాంగ్రెస్ సోషల్ మీడియా బ్యాచ్ మరియు కొంతమంది కమ్యూనిస్టులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే అంటే బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతారు కదా, ఎందుకు బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఎందుకు పాల్గొనలేదు అనేది వాళ్ళు తెగ వైరల్ చేస్తున్నారు. వారికి మొదటగా మీరు వినాల్సింది ఏంటంటే, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు తరంబాలను ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎంతోమంది ఇంతకుముందు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు అందులో పాల్గొనడం జరిగింది. మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలిస్తే నోరు మూసుకొని కూర్చోండి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు నా కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మీరు భద్రాచలంలో జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులకి, ఏ పార్టీ నుంచి అయినా గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎంపీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గానికి మరియు ఏ పార్టీలోనైనా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అధికారిక ఆహ్వానం మీరు అందించారా? అందిస్తే ఎంతమంది పాల్గొన్నారనేది మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మీరే చెప్పాల్సిన అవసరం, బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక విషయానికి వద్దాం. మీరు ఎవరైతే వైరల్ చేస్తున్నారో ఇది వినండి, ఇకపై వినండి. తెలంగాణ నుంచి బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శ్రీరామనవమి రోజున ఏం చేశారు, ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనేది నేను ఒక్కొక్క పేరుతో చెప్పబోతున్నాను. బీజేపీ కార్యకర్తలారా, ఇది మీ బాధ్యత, చేర్చాల్సిన బాధ్యత మీదే. ప్రతి ఒక్క హిందువుకు చేర్చాల్సిన బాధ్యత. ఎందుకంటే మన మీద జరిగేటటువంటి అసత్య ప్రచారాన్ని మనం తిప్పికొట్టకపోతే ఎవరు తిప్పికొడతారు? ఇక అసలు విషయానికి వద్దాం. మొదటగా కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు వారు స్వగ్రామమైనటువంటి తిమ్మాపూర్ గ్రామం, అదే కందుకూరు మండలంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తలంబ్రాలు మరియు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత సైదాబాద్లో జరిగినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఒక శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వీరు ఘనంగా ఎంతోమంది హిందువులు పాల్గొనేటువంటి వీరే నిర్వహించేటువంటి శోభయాత్ర అంబర్పేట నుంచి మొదలవుతుంది. దాంట్లో వీరు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఇక కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ గారు కరీంనగర్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఇక డీకే అరుణ గారు గద్వాలలో శ్రీరాముల సందర్భంగా జరిగేటువంటి శోభయాత్రలో వారు పాల్గొనడం జరిగింది. ఇక ఈటల రాజేందర్ గారు అయితే చాలా సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో చాలా గుళ్ళల్లో వారు పాల్గొనడం జరిగింది మరియు చాలా శోభయాత్రలో కూడా వారు పాల్గొనడం జరిగింది. ఇక ఆలెటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్లో జరిగినటువంటి శోభాయాత్రలో వారు పాల్గొనడం జరిగింది. పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్లో జరిగినటువంటి శ్రీరామనవమి సందర్భంగా జరిగినటువంటి శోభాయాత్రలో వారు పాల్గొనడం జరిగింది. ఇక రామారావు పవార్ గారు వారు శ్రీరామనవమి వేడుకల్లో వారు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డిలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొనడం జరిగింది. ఇక పైడి రాకేష్ రెడ్డి గారు శంషాబాద్లో జరిగినటువంటి ఒక గుడిలో జరిగినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వారు పాల్గొనడం జరిగింది. ఇక ఈ ధన్పాల్ సూర్యనారాయణ గారు వారైతే చాలా చోట్ల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. చాలా శోభయాత్రలో వారు అటెండ్ కూడా అవ్వడం జరిగింది. ఒక శోభయాత్రలో అయితే పోలీసులు డీజేకి పర్మిషన్ లేదని చెప్పేసి శోభయాత్రను ఆపే ప్రయత్నం చేస్తే వారు స్వయంగా ఈ శోభయాత్ర ఆగకూడదు అని చెప్పేసి వారే ఆ డీజే వాహనాన్ని నడిపించి ఆ శోభయాత్ర చేయడం జరిగింది. ఇక రాజాసింగ్ గారి గురించి మీకు తెలిసిందే. రాజాసింగ్ గారు ప్రతి సంవత్సరం నిర్వహించేలాగానే ఈసారి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మల్కా కుమరయ్య గారు వారు కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది. ఇక అంజిరెడ్డి గారు వారి ఇంటిలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకొని తర్వాత పండుగ రోజు కూడా ఇంటికి వెళ్ళలేక అందరికి ముఖాలు చూపెట్టలేక ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం గురించి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు వారిని కలవాలి, వాళ్ళతో పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో చిక్కడపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి నేను అండగా ఉంటానని వారితో భరోసా ఇవ్వడం జరిగింది. వారితోనే పండుగ కూడా జరుపుకోవడం జరిగింది. గమనిక, నేను ఈ వీడియో చేసే సమయానికి కొంతమంది ఈ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వారు ఎక్కడ పాల్గొన్నారని వారు పెట్టలేకపోయి ఉండొచ్చు. అనేక కారణాల వల్ల పెట్టలేకపోయి ఉండొచ్చు. నేను కేవలం వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసే నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. కావున వారివి చెప్పలేకపోయాను, అది గమనించగలరు.